అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చుక్కలు చూపించింది ఐసీసీ. ఒక్క దెబ్బకు సైలెంట్ అయిపోయి ఇంక అన్నీ మూసేసుకొని టీ20 వరల్డ్ కప్కు వెళ్లాల్సినటువంటి పాకిస్తాన్ టీంని అనౌన్స్ చేసింది వెంటనే. నిన్నటిదాకా చూసాం బంగ్లాదేశ్ ఇప్పటికే ఈ టోర్నీ నుంచి వైదొలగడం, వారు ఓవరాక్షన్ చేసి టోర్నీ నుంచి తప్పుకున్న తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కూడా దాంట్లో ఏలు పెట్టి నిన్నటి వరకు నక్వి ఏం మాట్లాడా మనం చూసాం. మా ప్రధాని బయటికి వెళ్ళాడు, వేరే దేశాల్లో ఉన్నాడు, వచ్చాక మేము మాట్లాడతాం, మేము కూడా ఆడతామో లేదో తెలీదు, బంగ్లాదేశ్కి మద్దతుగా మేము ఉంటాం, నిలబడతాము, ఐసీసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది, ఇలాంటి సందర్భంలో మేము కూడా అసలు ఆడతామో లేదో తెలీదు, మేము చర్చిస్తాం వచ్చినాక అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి నక్వీకి ఐసీసీ నుంచి ఇచ్చినటువంటి ఒకే ఒక వార్నింగ్, నిన్న చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఐసీసీ. దీంతో దెబ్బకు ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే ఈ వార్నింగ్ తర్వాత కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ టీంని అనౌన్స్ చేసింది. అగా సల్మా కెప్టెన్సీలోని నేతృత్వంలో ఇప్పుడు జరగబోయేటువంటి టీ20 వరల్డ్ కప్కి పాకిస్తాన్ టీంని అనౌన్స్ చేసేసారు దెబ్బకే. అంటే అర్థం చేసుకోండి, ప్రగల్భాలు పలికినటువంటి పాకిస్తాన్కి ఎంత భయాందోళన కలిగిందో. అంటే అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అనేటువంటి రీతిలో ఇప్పటికే బంగ్లాదేశ్ పాకిస్తాన్ మాటలు వినిందా లేకుంటే పాకిస్తాన్ రాజకీయ క్రీడలో బలైపోయిందా తెలియదు, కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే అస్తవ్యస్తం అయిపోయి దాని కథ అయిపోయే కాడికి వచ్చింది. సో ఇప్పుడు చేతులు గాలనాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు బంగ్లాదేశ్ సీనియర్ క్రీడాకారులు కానీ, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి క్రీడాకారులు కానీ, మాకు ఆడాలనే ఉంది, మేము కూడా ఆడతామే అనుకున్నాము, కానీ ప్రభుత్వం వద్దని చెప్పేసింది, మేమేం చేస్తామని చెప్పేసి. మేము ఆడాలనుకున్నాం కానీ మా ప్రభుత్వం వద్దంది, మా చేతులు ఏం లేదు, మేము ఆడదామనే అనుకుంటున్నాం ఇప్పటికి కూడా అని ఇప్పుడు నిన్నటిదాకా భీంకాణాలు పలికి అదని ఇదని ఓం భీం బుష్ అని చేసేసి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది బంగ్లాదేశ్. అంటే విషయం ఎవరో మాటలు విని, చెప్పుడు మాటలు విని ఏదో రాజకీయ లబ్ధి కోసం ఈ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తే నష్టపోయేది ఆ దేశ క్రికెట్ బోర్డు, ఆ దేశ క్రికెటే అయిపోయింది బంగ్లాదేశ్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చూసి పాకిస్తాన్ ఏదో కొంత భయాందోళన చేద్దాం, లేకుంటే మా డిమాండ్లు పెట్టి కొంత అవతల వాళ్ళని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేద్దాం, లేకుంటే భారత్ని ఇబ్బంది పెడదాం, రకరకాలుగా ఎక్కడ సందు దొరికితే అక్కడ ఏలు పెట్టి గెలుకుదామని చూసేటువంటి పాకిస్తాన్ ఇక్కడ కూడా అదే రకమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. నిన్న మేము కూడా ఆడతాం ఆడడం తెలీదు, బంగ్లాదేశ్కి అన్యాయం జరిగింది, మేము కూడా వారికి మద్దతుగా ఉంటాం అని చెప్పేసి విచలవిల్లిగా మాట్లాడినటువంటి నక్వీకి ఊహించని షాక్ ఇచ్చింది ఐసీసీ. ఎందుకంటే కానీ రూల్స్ ప్రకారం పాటించకుండా, రూల్స్ ప్రకారం ఫాలో కాకుండా ఏదైనా క్రికెట్ జట్లు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాయి అంటే ఊకోదు. దాని రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఐసీసీ. ఏ దేశమైనా సరే, ఆస్ట్రేలియా అయినా, ఇంగ్లాండ్ అయినా, భారత్ అయినా, ఏ దేశమైనా కూడా ఐసీసీ ఒకే రకమైనటువంటి అంటే విచ్చలవిడిగా ఇలాంటి పరిణామాలకు దారితీస్తుంది. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకుంటుంది ఆ దేశానికి అనుగుణంగా, కానీ ఇట్లా ఎవరు పడితే వారు ఏది పడితే అది మేము ఆడం, మాకు మార్చండి, అట్లా ఇట్లా అని వాగితే అట్లా వినడానికి ఐసీసీ చిన్న సంస్థ కాదు. ఇన్ని దేశాలను కంట్రోల్ చేస్తూ ఒక బోర్డు ఏర్పడి దానికి ఒక చట్టాన్ని రూపొందించుకొని పటిష్టమైనటువంటి నియమ నిబంధనలను ఏర్పరచుకొని అన్నిటినీ ఒక గాడిలోకి తెచ్చి అన్ని దేశాల క్రికెట్ని ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ బోర్డుగా ఏర్పాటు చేసి వాటిని ఇంత క్రేజ్ తీసుకువచ్చి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భం ఉన్నప్పుడు ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. అలాంటి రూల్స్, చట్టాలే ఉంటాయి దానికి. అందుకే పాకిస్తాన్ పైన ఒక బ్రహ్మాస్త్రం విడుదల చేసేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఐసీసీ నిన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో. ఆడితే ఆడండి, లేదంటే జరిగేటువంటి పరిణామాలను ఎదుర్కోండి, సింపుల్. పాకిస్తాన్కి సప్పుడేక మూసుకొని ఇంకా టీం అనౌన్స్ చేసింది, ఇప్పుడు రెడీ అవుతున్నారు వచ్చి టీ20 వరల్డ్ కప్ ఆడడానికి. ఒకవేళ మీకు ఆడడం ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి. ఈ షెడ్యూల్ రాకముందుకే మొత్తానికే దీనికి అంతకు ముందే టాప్ టీమ్స్ని సెలెక్ట్ చేస్తారు. టోర్నీలో టీ20 వరల్డ్ కప్లో ఏ టీంలు ఆడబోతున్నాయని టాప్ 20 టీమ్స్, టాప్ 15 టీమ్స్ అన్న సందర్భాన్ని బట్టి ఆ ర్యాంకింగ్స్ని బట్టి టీంని సెలెక్ట్ చేస్తారు. మీరు అప్పుడే ఆడనంటే మీ ప్లేస్లో ఆ కింద ఉన్నటువంటి జట్టుని తీసుకొని షెడ్యూల్ చేసుకుంటారు ఐసీసీ. ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు చెప్పుకోవాలి. అంతా సెట్ అయిపోయి షెడ్యూలింగ్ చేసిన తర్వాత అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తామంటే ఐసీసీ ఊరుకోది. ఇప్పుడు అదే చేసింది ఐసీసీ, ఒక అస్త్రాన్ని ప్రయోగించబోయింది. వెంటనే షాక్ అయినటువంటి పాకిస్తాన్ అన్నీ మూసుకొని ఇప్పుడు టీంని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ టీంలో రిజ్వాన్ పైన, అదేవిధంగా హరీస్ పైన వెయిట్ వేశారు. బాబర్ ఆజం మళ్ళీ పాకిస్తాన్ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. సో టీం కూడా బాగానే ఉంది. ఓకే, వచ్చి ఆడి గెలిస్తే నో ప్రాబ్లం. ఇలాంటి
లత్కోర్ పనులు పెట్టుకుంటేనే ఇబ్బందికరంగా తప్ప వచ్చి ఆడి గెలిస్తే కూడా నష్టమేం లేదు. ఎవరైనా కూడా క్రికెట్ ఆడి గెలవాలి, ఆ దేశానికి కప్ తెచ్చుకోవాలని ప్రతి దేశం కూడా అనుకుంటుంది. మంచి వాతావరణంలో పాజిటివ్ వాతావరణంలో వచ్చి ఆడి హ్యాపీగా గెలుపు ఓటములు స్వీకరించుకొని ఆ టోర్నీ నుంచి బయటకు వెళితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ టోర్నీని డిస్టర్బ్ చేయాలి, మనం ఓడిపోతే ఒకలాగా బిహేవ్ చేయాలి, మనం గెలిస్తే ఇంకొక రకాలు బిహేవ్ చేయాలి, ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి అనేది పాకిస్తాన్ అనేది ఫస్ట్ పక్కన పెట్టుకుంటే ఆ బోర్డు బాగుపడుతుంది. ఇప్పటికే చాలా సంవత్సరాలు దశాబ్దాలు అవుతుంది అనుకుంటున్న ఆ పాకిస్తాన్కి ఒక ఐసీసీ టోర్నీ గెలిచి ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని సక్రమంగా క్రికెట్ ఆడితే ఆ రాజకీయాలను పక్కన పెట్టి ఎప్పటికైనా భవిష్యత్తులోనైనా ఏమైనా వచ్చేటువంటి కనీసం ఫైనల్ పోయి గెలవడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.